హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మెడిసిన్స్ తెలుగులో యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము రివ్యూ చేయబోతున్న క్రీమ్ వచ్చేసి స్కిన్ లైట్ క్రీమ్. దీన్ని జైడస్ క్యాండిలా అనే కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ చేసింది. ఇది 20 గ్రామ్స్, 15 గ్రామ్స్, 25 గ్రామ్స్ డిఫరెంట్ గ్రామ్స్లో అవైలబుల్గా ఉంటుంది. 20 గ్రామ్స్ ప్రైస్ వచ్చేసి 247 రూపాయలు. ఈ స్కిన్ లైట్ క్రీమ్ యొక్క ఉపయోగాలు, సైడ్ ఎఫెక్ట్స్, ఎలా వాడాలి, ఎవరెవరు వాడాలి, ఏ విధంగా వాడాలి, ఇవన్నీ ఈ వీడియోలో తెలుసుకుంటారు. ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. నేను మీ నుంచి ఆశించేది ఒక లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ మాత్రమే. ఈ స్కిన్ లైట్ క్రీమ్ యొక్క ఉపయోగాలు చూసుకున్నట్లయితే ఇది మెయిన్గా మొహం మీద వచ్చే నల్లటి మచ్చలకు, డార్క్ స్పాట్స్ మరియు డార్క్ ప్యాచెస్కు మెయిన్గా ఇది మహిళల్లో వస్తుంది, వాటికి వాడుతుంటారు. వీటినే మనము మెలస్మా అనే డిసీజ్తో అంటుంటాం. ఈ స్కిన్ లైట్ క్రీమ్ అనేది ఫెయిర్నెస్గా అవ్వడం, అందంగా తెల్లగా అవడానికి ఎట్టి పరిస్థితుల్లో వాడకూడదు. ఇది ఫెయిర్నెస్ క్రీమ్ కాదండి. ఇది మెయిన్గా డార్క్ స్పాట్స్ని, డార్క్ ప్యాచెస్ని రిమూవ్ చేయడానికి మాత్రమే ఈ క్రీమ్ అనేది వాడుతుంటారు. ఓకేనా. ఈ మెలస్మా లేదా రావడానికి, ఈ డార్క్ స్పాట్స్ రావడానికి కారణం చూసుకున్నట్లయితే మెయిన్గా జీన్స్ అంటే జన్యుపరంగా కానీ, ఎప్పుడైతే హార్మోన్ ఇంబ్యాలెన్స్ అవుతుందో అలాంటప్పుడు వస్తుంటాయి. మరియు ఎప్పుడైతే మనకి అండాశయంలో వ్యాధులు ఉంటాయో అప్పుడు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. మరియు మనందరికీ తెలుసు సూర్యరశ్మిలో యూవీ లైట్ అంటే అల్ట్రా వైలెట్ రేస్, ఇవి పడినప్పుడు కూడా మనకి డార్క్ స్పాట్స్, డార్క్ ప్యాచెస్ వచ్చే అవకాశం ఉంటుంది. మరియు ప్రెగ్నెన్సీ టైంలో ఫిమేల్స్కి మెయిన్గా ఈ డార్క్ ప్యాచెస్, ఈ నల్లటి మచ్చలు లాంటివి వస్తుంటాయి. ఇది ఎందుకు వస్తుందంటే ప్రెగ్నెన్సీ టైంలో ఎప్పుడైతే ఆడవాళ్ళలో ఫోలిక్ యాసిడ్ లెవెల్ అనేది తక్కువ ఉంటుందో అప్పుడు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ క్రీమ్ అనేది ఈ ప్రెగ్నెన్సీ మనం వాడవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ తర్వాత, డెలివరీ అయిన తర్వాత ఈ మచ్చలు అంటే ఆటోమేటిక్గా డిసప్పేర్ అయిపోతాయి. ఎందువల్లంటే ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ ఈ ఫోలిక్ యాసిడ్ అనేది నార్మల్ లెవెల్కి వచ్చేస్తుంది. సో ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఇది ఫ్రెండ్స్ ఈ స్కిన్ లైట్ క్రీమ్ యొక్క ఉపయోగాలు. స్కిన్ లైట్ క్రీమ్ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ లేదా దుష్ప్రభావాలు చూసుకున్నట్లయితే ఇవి అందరిలోనూ ఉండవు. బట్ కొందరిలో ఈ క్రీమ్ అనేది బాడీకి అడ్జస్ట్ అవ్వకను, లేకుంటే ఓవర్ డోస్ అవడం వల్ల వస్తుంటాయి. అవి ఏంటంటే ఈ అప్లై చేసిన చోట అంతా మనకి దురదలు రావడం, ఇరిటేషన్గా ఉండడం, మరియు బర్నింగ్ సెన్సేషన్ అంటే మంట పుట్టడం, మరియు హెయిర్ గ్రోత్ అనేది ఎక్కువ అవ్వడం, ఇవన్నీ సైడ్ ఎఫెక్ట్స్ యొక్క సిమ్టమ్స్. ఈ సిమ్టమ్స్తో మీరు బాధపడుతున్నట్లయితే ఈ క్రీమ్ వాడడం అనేది ఆపేసి మీరు ఖచ్చితంగా డాక్టర్ని కానీ, ఫిజిషియన్ని కానీ సంప్రదించి వారి సలహా మేరకు ఈ మెడికేషన్ అనేది వాడుకోవాల్సి ఉంటుంది. ఓన్గా అయితే ఈ మెడికేషన్ ఎట్టి పరిస్థితుల్లో వాడకండి. ఈ స్కిన్ లైట్ క్రీమ్ అనేది ఎలా వాడాలంటే ఇది మెయిన్గా నైట్ అంటే రాత్రి మనం నిద్రపోయే ముందు మన ఫేస్, అది ఎక్కడైతే మనకు డార్క్ స్పాట్స్ ఉంటాయో అక్కడ మనం వాటర్తో వాష్ చేయాలి. తర్వాత వాష్ చేసిన తర్వాత ఈ క్రీమ్ అనేది ఇలా చేతికి కొద్దిగా తీసుకొని ఎక్కడైతే మనకి డార్క్ స్పాట్స్, నల్లటి మచ్చలు, ప్యాచెస్ ఇవన్నీ ఉంటాయో అక్కడ ఈ క్రీమ్ ఇలా అప్లై చేయాలి. ఇలా అప్లై చేసి గాలికి ఆరనివ్వాలి. అప్పుడు మనం అప్లై చేసిన క్రీమ్ అనేది స్కిన్ యొక్క ఇన్నర్ లేయర్స్కి వెళ్ళి ఆ మెలస్మా ట్రీట్మెంట్ అనేది బాగా పనిచేస్తుంది. మెలస్మాకి చాలా బాగా పనిచేస్తుంది. ఇలా ఈ క్రీమ్ అనేది వాడాలి. ఓకే. ఈ స్కిన్ లైట్ క్రీమ్ ఎలా ఉపయోగపడుతుంది ఆర్ ఎలా పని చేస్తుంది చూసుకున్నట్లయితే దీంట్లో ఉన్న మెయిన్ ఇంగ్రీడియంట్స్ హైడ్రోక్వినాన్ 4%. ఇది స్కిన్ లైట్నింగ్ అంటే స్కిన్ అనేది డార్క్ స్పాట్స్ తగ్గించడానికి, ఈ డార్క్ స్పాట్స్ రావడానికి కారణం మెలస్మా అన్నాం కదా. ఈ మెలస్మా అనేది మెయిన్ రావడానికి కారణం ఇన్నర్ చూసుకున్నట్లయితే మెలటోనిన్ అంటాం. మెలటోనిన్ ఇది తగ్గించడానికి పనిచేస్తుంది. తద్వారా మనకి డార్క్ స్పాట్స్ అనేవి తగ్గుతాయి. ఇంకోటి దీంట్లో ఉన్నది మొమెట్సాన్. ఈ మొమెట్సాన్ అనేది ఒక స్టెరాయిడ్. ఓకే. మొమెట్సాన్ అనేది ఒక స్టెరాయిడ్. ఇది మన బాడీలో ఎప్పుడైతే మనకి ఈ దురదలు ఇవన్నీ వస్తుంటాయో అవి బ్లాక్ చేయడానికి ప్రోస్టాగ్లాండిన్స్ అనే ఎంజైమ్ని ఈ మొమెట్సాన్ అనేది బ్లాక్ చేస్తుంది. నెక్స్ట్ దీంట్లో ఉన్నది టెరిటోనిన్. ఇది ఒక విటమిన్ ఏ. మనందరికీ తెలుసు విటమిన్స్. అవి ఈ టెరిటోనిన్ అనేది విటమిన్ ఏ యొక్క ఫామ్ విచ్ రిన్యూస్ స్కిన్. అంటే మన స్కిన్ అనేది కొత్తగా జనరేట్ అవ్వడానికి ఈ టెరిటోనిన్ అనేది పనిచేస్తుంది. ఎందుకంటే ఇది విటమిన్ ఏ యొక్క ఫామ్ కాబట్టి. ఇలా ఈ స్కిన్ లైట్ క్రీమ్ అనేది బేసిక్గా వర్క్ చేస్తుంది. ఇది ఫ్రెండ్స్ ఈ స్కిన్ లైట్ క్రీమ్ యొక్క ఉపయోగాలు, సైడ్ ఎఫెక్ట్స్, ఎలా వాడాలి, ఎవరెవరు వాడాలి, ఏ విధంగా వాడాలి, ఇవన్నీ తెలుసుకున్నారు కదా. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన మెడిసిన్స్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.